ఈ రోజుల్లో ప్రపంచమంతా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒబెసిటీ, అధిక బరువు అండి. ఈ అధిక బరువు వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాము. గుండె ఎప్పుడు అలసటగా ఉండడము, మనకి ఏది తిన్నా కూడా అరగకపోవడము, మోషన్ అనేది కరెక్ట్‌గా అవ్వకపోవడము, ఎప్పుడు పొట్ట బరువుగా ఉండడం, అంటే ఏం తినకపోయినా కూడా తిన్నామన్న ఫీలింగ్‌లో ఉండడం. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ కనిపించడం, పీసీఓడీ, నెలసరి సమస్యలు, అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం, మెన్సురేషన్ కూడాను 2, 3 మంత్స్‌కి ఒకసారి మన సైకిల్ అనేది రిపీట్ అవ్వడం, ఇవన్నీ కూడాను అధిక బరువు ఇచ్చే సమస్యలండి. దీన్ని మనం లైట్‌గా తీసుకోకూడదు. ఈరోజు నేను చూపించే ఈ వెయిట్ లాస్ డ్రింక్‌ని మీరు గనుక ట్రై చేస్తే డెఫినెట్‌గా అండి ట్రెమెండస్‌గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీరు చాలా చలాకీగా, హెల్తీగా, చురుకుగా ఉంటారు. మీకు మెటబాలిజం కూడాను చాలా బాగా పెరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల చాలా మందికి ఇది రీచ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రింక్ కోసం మనం ఒక బౌల్‌ని తీసుకుందాము. అందులో మనం పెద్ద గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇది ఒక గ్లాస్ వాటర్ ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఒకరోజు ఎంతెంత క్వాంటిటీలో మీరు దీన్ని వాడాలో. చూడండి, ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ నేను లవంగం యూజ్ చేస్తున్నాను. లవంగం అనేది బాడీ హీట్‌ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. లవంగాల్లో ఉన్న చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకి తెలియకుండానే మన వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తాయి. కానీ వీటిని గనుక డైలీ మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపండి. మనకి జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో మనం తిన్న ఫుడ్ అంతా కూడాను అది అరుగుదల లేక డైలీ మనకి మోషన్ అవ్వక బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ అయ్యి బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా గెయిన్ అవుతుందండి. మీరు అధిక వెయిట్‌తోనే కాదు, డైలీ మీకు మోషన్ అవ్వకపోయినా, అది కూడా ఫ్రీగా అవ్వకుండా చాలా టైట్‌గా అవుతున్నా కూడా, మీకు మోషన్ వెళ్ళే టైంలో బ్లడ్ కనిపిస్తున్నా, లేదంటే పొట్టంతా ఉబ్బరంగా గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, గుండె దగ్గర మంటగా ఉండడం గానీ, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనండి. కానీ మీరు వీటిని నెగ్లెక్ట్ చేస్తే గనక ఇది చాలా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంటుందండి. అధిక బరువు అనేది చాలా చిన్న సమస్య కాదు. సో మీరు స్టార్టింగ్‌లోని ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసిన ఇలాంటి డ్రింక్స్‌ని మీరు గనక డైలీ యూజ్ చేస్తే గనక మీ బాడీలో ఉన్న చేంజెస్ అనేది వెంటనే మీకు కనిపించేస్తాయి. హెల్తీగా ఉండడం, చురుగ్గా ఉండడం, మీ పనులు మీరు స్వతహాగా చేసుకోవడం, అలసట అనేది అస్సలు కనిపించదండి. మీకు ఎప్పుడు ఎంత ఫుడ్ తిన్నా, లేట్ నైట్ తిన్నా కూడా వెంటనే అరిగిపోతుంది. ఈ డ్రింక్ గనక మీరు నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసి, నేను చెప్పే క్వాంటిటీలో గనక మీరు తాగితే. నెక్స్ట్ వచ్చేసి మీరు జీలకర్ర తీసుకోవాలి. నేను చూపించే ప్రతి ఒక్క పదార్థం కూడాను మీ ఇంట్లో అవైలబిలిటీగానే ఉంటాయి. కానీ మనం ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్ అని, మెడిసిన్ అని, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ గానీ తీసుకోవడానికి ఇష్టపడతాం గానీ, ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసిన, ఇంట్లోనే తయారు చేసిన ఇలాంటి డ్రింక్స్‌ని గానీ యూజ్ చేస్తే మీకు అస్సలు చాలా బాగా పనిచేస్తాయండి. ఈ జీలకర్రలో ఉండే అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒంట్లో వేడిని చాలా బాగా కరిగించేస్తుంది. ఒంట్లో వేడిని బాగా పుట్టిస్తుంది. దాని మూలంగా కొలెస్ట్రాల్ అనేది అప్పుడే ఫార్మ్ అయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ పేగుల్లోకి పేరుకుపోయిన మల, మూత్ర విసర్జనాలని వెంటనే ఇది హరింపచేసేస్తుంది. అంత వేడి కలిగి ఉంటుంది జీలకర్ర. అందుకని ఇందులో సేమ్ క్వాంటిటీ మనం ఎంతైతే తీసుకున్నామో జీలకర్ర, అంత క్వాంటిటీలో సోంపు కూడా తీసుకొని మనం 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. లవంగాలు మాత్రం 3 యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి. మెంతులు తీసుకుంటే ఒక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదండి, మీకు టోటల్ బాడీ రివొకేషన్ అయిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది డ్రింక్ అనేది. చాలా మంది కూడాను షుగర్ పేషెంట్స్ గానీ, థైరాయిడ్ పేషెంట్స్ గానీ నైట్ పూట మెంతులను నానబెట్టుకొని మార్నింగే ఆ వాటర్‌ని, పచ్చి మెంతులను కూడా మింగేస్తారండి. అంత బాగా హెల్త్‌కి చాలా మంచిది మెంతులనేవి. దీని మూలంగా మనకి కొవ్వు కరిగిపోవడమే కాదు, శరీరంలోని హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తుందండి ఈ డ్రింక్. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోవడం వలన రక్తం సరఫరా అనేది అన్ని భాగాలకి నిత్యం సమానంగా వెళ్ళదండి. దాని మూలంగా మనకి మోకాళ్ళ నొప్పులు కానీ, కొంచెం దూరం నడిచినా కూడా పాదాలు నొప్పులు రావడం, అరికాల్లో మంటలు రావడం, మోచేతులు నొప్పులు రావడం, చేతులు అనేవి వెంటనే తిమ్మిర్లు పట్టడం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయండి. ఇవి కూడా మీకు మాక్సిమం కనిపించే ఉంటాయి. ఒక 2 స్టెప్పులు కానీ, ఒక 1 ఫ్లోర్ ఎక్కినా కూడా వెంటనే మనకి కాళ్ళు అనేవి నొప్పులు కలిగిస్తాయి. అంతేకాకుండా మన నాడీ వ్యవస్థకు సరైన మోతాదులో రక్తం సరఫరా అవ్వనందువలన మన హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందండి. కానీ ఈ డ్రింక్ మీరు వాడడం మొదలు పెడితే గనక మీ శరీరంలో జరిగే మార్పులు, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి అమాంతం పెరిగిపోతాయి. రక్తం సరఫరా అనేది మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా సరఫరా అవుతుంది. దాని మూలంగా మన యాక్టివిటీస్‌లో కానీ, మన హెల్త్ ఇష్యూస్‌లో కానీ ఎలాంటి ప్రాబ్లమాటిక్ అనేది అస్సలు రాదండి. చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజుల్లో. ఒకవేళ గనక మీ పిల్లల్లో ఒబెసిటీ కనిపించినట్టుగా, అంటే మన శరీరం అంతా ఒక వెయిట్‌లో ఉండి పొట్ట మాత్రం అధిక భాగంలో ఎక్కువ ముందుకు రావడం, మగ
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతుంటే మీరు కనుక ఈ డ్రింక్ యూజ్ చేయండి, డెఫినెట్గా రిలీఫ్ అవుతారు. ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, వెయిట్ లాస్ డ్రింక్స్ అవసరం లేదు. మీరు ఇంట్లో ఈ 3 పదార్థాలతో తయారు చేసిన ఈ డ్రింక్ని ఈజీగా ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. నిజంగా రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటాయి. ఈ అధిక బరువు కారణంగా ఎప్పుడూ అలవాటు లేని ఎక్సర్సైజులు మీరు చేయనవసరం లేదు, రన్నింగ్స్ చేయనవసరం లేదు, జాగింగ్స్కి వెళ్ళనవసరం లేదు, వాకింగ్స్కి వెళ్ళనవసరం లేదు, అర్లీ మార్నింగ్ లేసి యోగాలకు వెళ్ళనవసరం లేదు. కానీ ఈ ఒక్క డ్రింక్ మూలన అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా అవన్నీ చేస్తే ఎంత రిజల్ట్ మీకు కనిపిస్తుందో దానికి డబల్ రిజల్ట్ ఇంట్లోనే ఎలాంటి శ్రమ లేకుండా ఈ డ్రింక్ తాగితే మీకు కనిపిస్తుంది. పొట్ట అనేది అమాంతం కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అసలు నా పొట్టేనా ఇంత పెద్దగా ఉన్నది, ఇంత సన్నగా ఎలా వెళ్ళిపోయింది, ఇంత లోపలికి ఎలా వెళ్ళిపోయిందని మీరే ఆశ్చర్యపోతారు. ట్రెమెండస్గా కనిపిస్తుంది రిజల్ట్ అనేది. ఇది నేను ఒక్కదాని చెప్తున్న రిజల్ట్ కాదండి, చాలా మందికి నేను షేర్ చేశాను. వాళ్ళందరూ కూడాను ట్రెమెండస్ రిజల్ట్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్నాళ్ళు అనవసరంగా ఖర్చులు పెట్టి ఆ పౌడర్స్ ఈ పౌడర్స్ వాడాము, వెయిట్ లాస్ పౌడర్స్ అని వాడాము, ఎక్సర్సైజెస్ చేసాము, అలవాటు లేని జిమ్కి వెళ్ళాము, అయినా కూడా మాకు ఎలాంటి కొంచెం రిజల్ట్ కూడా కనిపించలేదు. కానీ ఈ డ్రింక్ వాడడం మొదలుపెట్టిన తర్వాత అలసటంతా పోయింది. ఏ పని చేసినా చాలా చురుగ్గా చేయగలుగుతున్నాను. అస్సలు ట్రైడ్ అయ్యాడనే ఫీలింగ్ కూడా నాకు కనిపించట్లేదని చాలామంది చెప్పారు. సో మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతుంటే వెంటనే ఈ డ్రింక్ అయితే మీరు తీసుకోండి. నేనైతే గట్టిగా చెప్తున్నాను, లేడీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. మీకు ఇది చాలా అవసరం. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ఒకసారి మీకు వీలైతే కనుక నైట్ పూటే వీటిని అన్ని వేసుకొని నానపెట్టుకోండి. ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే మార్నింగ్ డైరెక్ట్గా మీరు బాయిల్ చేసేసుకోవచ్చు. కానీ నానబెట్టుకొని బాయిల్ చేసుకుంటే ఇంకా మంచిదండి. కానీ మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్కి సగం వాటర్ అంటే సగం గ్లాస్ వాటర్ అయ్యే వరకు మీరు దీన్ని మరిగించుకోవాలి. మీరు ఎలా మరిగించుకున్నా కూడాను లిక్విడ్ అనేది హాఫ్ అయిపోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో అయినా తీసుకోండి. మరిగిన ద్రావణాన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి, అస్సలు తాగలేరు. కానీ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉన్నా, పింక్ సాల్ట్ ఉన్నా, రాక్ సాల్ట్ ఉన్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. టైం లేదు అన్న వాళ్ళైతే ఏ సాల్ట్ అయినా యూజ్ చేయండి. టైం ఉంది అనుకున్న వాళ్ళు మీకు కల్లుప్పు ఉంటుంది కదా, ఒక 2 గడ్డలు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తేనె యూజ్ చేయాలి. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు తేనె అయితే 2 స్పూన్లు యూజ్ చేసుకోండి. నేను అందుకే 2 స్పూన్లు వేసి మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ స్పూనే తేనె అనేది వేసుకుంటాను. ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది. నా బాడీ ఈ డ్రింక్ని కన్జ్యూమ్ చేయలేకపోతే అస్సలు ఉండలేదండి. ఏంటో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి కనుక మీ బాడీ ఈ డ్రింక్కి అలవాటు పడితే టీలు కాఫీలు తాగేవాళ్ళు పూర్తిగా మానేసి ఈ డ్రింక్కే అడిక్ట్ అయిపోతారు. అంత బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. సోంపు వేసాం, జీలకర్ర వేసాం, ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇది రోజుకి 2 సార్లు ఉపయోగించాలి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి, రాత్రి పడుకునే ముందు అన్నం తినేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత దీన్ని యూజ్ చేయండి. డైరెక్ట్గా మీరు కొంచెం హీట్ చేసుకొని తాగేస్తే సరిపోతుంది. హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.